వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇన్ఫినిక్స్ నోట్ 40 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ, నా ఒపీనియన్ ఏంది అసలు ఈ స్మార్ట్ ఫోన్కి ఇన్ డెప్త్గా డీటెయిల్గా వెళ్ళిపోదాం. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా పక్కా లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇన్ఫినిక్స్ నోట్ 40 5G ఇండియాస్ ఫస్ట్ 120Hz AMOLED విత్ వైర్లెస్ ఛార్జింగ్ అని మెన్షన్ చేసిరు. సో ఇది ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది బై. అండ్ ఇదైతే మ్యాక్ ప్యాడ్ ఏదైతే ఉందో అండ్ కేస్ ఏదైతే ఉందో బాక్స్లోనే వస్తుందన్నమాట. అది లిమిటెడ్ పీరియడ్ అంటారు. సో మేబీ ఫస్ట్ 20,000 లేకపోతే 30,000 ఆర్డర్స్కి ఉండొచ్చు, లేకపోతే లిమిటెడ్ పీరియడ్ అనేసి అయితే మెన్షన్ చేసారు. కాబట్టి కొన్నిటికే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది పక్క పెడితే స్మార్ట్ ఫోన్లు ఏంటంటే బెజల్లెస్ అనేసి అయితే మెన్షన్ చేసి ఆఫీస్గా బెజిల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే 6.7 ఇంచెస్ పెద్ద డిస్ప్లే వస్తుంది. అండ్ మంచి JBL వాళ్ళే డ్యూయల్ స్పీకర్స్తో పాటు వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ వస్తే 10 బిట్ కలర్ డెప్త్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇదే నేను మ్యాక్ ఛార్జర్ అన్నారు కదా, కేసు పెట్టుకోవాల్సి వస్తుంది. నార్మల్గా కేసు పెట్టుకుంటే ఛార్జింగ్ అయితే వస్తుంది. 108 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అండ్ ఇక్కడ వాయిస్ యాక్టివేషన్ హేలో లైట్ వస్తుంది అన్నమాట. ఛార్జింగ్కి ఇంకా నోటిఫికేషన్స్ గేమింగ్కి ఇవన్నిటి కూడా హేలో లైట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అంటారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ వీళ్ళది X1 చీతన ఏదైతే మేనేజ్మెంట్ చిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. దేనికంటే ఛార్జింగ్ అప్పుడు బైపాస్ ఛార్జింగ్కి, వైర్లెస్ ఛార్జింగ్కి వీటికి యూజ్ అవుతుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా యూజ్ అవుతుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ IP53 స్ప్లాష్ ప్రూఫ్తో పాటు వస్తుంది. IR బ్లాస్టర్ కూడా వస్తుంది. NFC కూడా ఉంది కాబట్టి పేమెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. అండ్ XOS 14తో పాటు వస్తుంది. 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 36 months ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ప్రొవైడ్ చేస్తామంటారు. అదే ఇవి స్మార్ట్ ఫోన్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్స్ అనుకోవచ్చు. అరే బాగుంది కదా అన్న, హైలైట్స్ బాగున్నాయి, ప్రైస్ ఎంత అన్న అంటే లేదు బై, సింపుల్గా అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ అయితే ప్రైస్ ఏం లేదు, మనం డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట 20,000కి. నేను ఇంతకుముందుకి ఏవైతే హైలైట్స్ ఏవైతే మెన్షన్ చేసినానో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. సో అదే మ్యాక్సిఫ్ ఛార్జింగ్ది, కెమెరా గురించి కూడా, అండ్ AI గురించి, డిస్ప్లే, 5G ప్రాసెసర్, ర్యామ్ గురించి అయితే మెన్షన్ చేయలేను. డ్యూయల్ స్పీకర్స్ అండ్ వీళ్ళది డెడికేటెడ్ చిప్ కూడా వస్తుంది, చేతన్ చిప్ అనేసి. అది పోర్ట్స్ గురించి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఏమో సిమ్ స్లాట్ వస్తుంది అన్నమాట అవి. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఒక్క నిమిషం, రైట్ సైడ్ లాక్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్ కీస్ వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ బాగుంది. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే ఇది కొంచెం స్లైడ్గా కట్ డౌన్ వర్జన్ ఆఫ్ ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro అనేసి అయితే అనుకోవచ్చు. లైక్ కెమెరా కాడ అండ్ ఛార్జింగ్ కాడ, వైర్లెస్ ఛార్జింగ్ కాడ కొంచెం కట్ డౌన్ వర్జన్ అనుకోవచ్చు. దీనికి ఒక 2-3 వేల డిఫరెన్స్ వస్తుంది అనేసి అంటారు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి మీకు కొన్ని బ్యాంక్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసి 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుందంట. సో ఆ డిస్కౌంట్స్ అప్లై చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫోన్ 2 కలర్ వేరియంట్ వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది ఒబ్సిడియన్ బ్లాక్ కలర్ అనమాట అవి. సో కొంచెం టెక్స్చర్తో పాటు వస్తుంది, కానీ ఒబ్సిడియన్ బ్లాక్ కలర్. అండ్ తర్వాత వచ్చేసరికి మీకు అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే టైటన్ గోల్డ్ కలర్ అనమాట. సో టైటన్ గోల్డ్ కలర్ కొంచెం ఏమంటే గ్రేడియంట్ ఎఫెక్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ నేను రికార్డ్ చేసడానికి స్మార్ట్ ఫోన్ అయితే సేల్ కాలేదు బై, లాంచ్ అయింది అండ్ ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిపోయింది. సింగిల్ వేరియంట్తో పాటు వస్తుంది బై. 250GB స్టోరేజ్, 8GB ర్యామ్ వేరియంట్ అన్నమాట. ఈ ప్రైస్ కేటగిరీలో స్మార్ట్ ఫోన్కి చాలా కాంపిటీషన్ ఉంది. లైక్ OnePlus ఫోన్ నుంచి కూడా ఉన్నాయి, లావా వాళ్ళది అగ్ని సిరీస్ కూడా ఉంది కదా, ఆ ఫోన్స్ కూడా ఉన్నాయి. సామ్సంగ్లో కూడా ఫోన్స్ ఉన్నాయి. అండ్ రియల్మీలో, ఒప్పోలో కూడా చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే కాంపిటీషన్లు ఉన్నాయి ఈ ప్రైస్ కేటగిరీకి. చూద్దాం, అప్కమింగ్లో కంపారిజన్ వీడియో కూడా తీసుకొస్తాను. దీనికి మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మీరు స్పెక్స్కి వెళ్ళిపోయి ఒకసారి స్పెక్ చూసుకుంటే ఏవైతే మెన్షన్ చేసినా అవి కూడా ఇక్కడనే హైలైట్ చేశారు. థిక్నెస్ చూసుకుంటే 7.9mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మోడల్ నెంబర్ X6852 మోడల్ నెంబర్ అండ్ యాక్చువల్గా ఉంది. 185 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. మెయిన్ ప్రాసెస్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీడియాటెక్ డైమెన్సిటీ 7020 అదే చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ స్పీడ్స్ అవన్నీ కూడా సపరేట్ చూసుకుంటే ఇది ఇండికేటెడ్ గ్రాఫిక్స్ లేకపోతే GPU చూసుకుంటే IMX BXM-8-256 GPUతో పాటు వస్తుంది. మీకు 5Gకి సంబంధించిన బ్యాండ్ విడ్త్ అయితే మాక్సిమం ఎన్ని అయితే ప్రొవైడ్ చేయాలి మొత్తం 7 వచ్చినాయి, 7 5 బ్యాండ్స్ వచ్చినాయి.
అండ్ ఇక్కడ కెమెరా చూసుకుంటే మాత్రమే 108 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా వస్తుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. సో ఇది 108 కెమెరా అనమాట. అవి ఫ్రంట్కి వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ రియర్లో చూసుకుంటే మాత్రము 1.7 అపర్చర్తో పాటు కూడా వస్తుంది, ఫ్రంట్ 2.2 అపర్చర్తో పాటు కూడా వస్తుంది అనమాట. అవి మీద సెకండరీ కెమెరాస్ ఆబ్వియస్గా అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకన్నా ఉన్నాయి కాబట్టి అవి ఆబ్వియస్గా 2 మెగాపిక్సెల్ 3 మెగాపిక్సెల్ ఇచ్చేస్తారు. సో మోస్ట్లీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకైతే. అపర్చర్స్ అయితే ప్రొవైడ్ చేసారు కానీ ఎంత అనేసి అయితే ప్రొవైడ్ చేయలేరు వీళ్ళ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో కూడా. సో అండ్ అవి పక్కన పెడితే కొన్ని ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2K దాకా 30 FPS అండ్ 1080p 60 FPS రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ రియర్తో పాటు చూసుకుంటే ఫ్రంట్ కూడా 1080p 30 FPS అండ్ 720p 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. సింగిల్ స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ఇక్కడ ర్యామ్ టైప్ అయితే మెన్షన్ చేయలేరు కానీ UFS 2.2 స్టోరేజ్తో పాటు వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు మనం 2TB దాకా. సెన్సర్స్ మాత్రం అన్ని ఇచ్చిరవై, జీ సెన్సార్, ఈ కంపస్ సెన్సార్, జైరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, మోటార్ ఏదో వైబ్రేషన్ ఎక్స్టెండ్ మోటార్ ఉంటుంది కాదు, సార్ సెన్సార్ అండ్ ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది బై. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నమాట బై. మల్టీమీడియా చూసుకుంటే మాత్రమే మీకు ఏమంటే మంచి కోడెక్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అండ్ బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 33 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. సో నెక్స్ట్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు GPS ఒకటి వస్తుంది అన్నమాట బై, వైఫై 5 వస్తుంది, Type-C పోర్ట్స్ వస్తున్నాయి, ఇయర్ ఫోన్ ఆబ్వియస్గా కూడా Type-C నుంచి అనమాట బై, పోర్ట్స్ ఏం లేవు. ఆబ్వియస్గా వైర్లెస్ ఛార్జింగ్ 50 watts దాకా సపోర్ట్ చేస్తుంది. అండ్ IR బ్లాస్టర్ FM అవన్నీ కూడా ఉన్నాయి బై. తర్వాత డిస్ప్లే గురించి కూడా ఇంతకుముందు చెప్పాను కానీ ఇంకొంచెం డెప్త్ చూసుకొని 6.3 inches డిస్ప్లే, 13 nits బ్రైట్నెస్తో పాటు వస్తుంది. రిఫ్రెష్ రేట్ చూసుకొని 60 Hz 90 Hz 120 Hz రేషియో వస్తుంది. టచ్ శాంప్లింగ్ 240 Hz దాకా టచ్ శాంప్లింగ్ రేట్ అయితే పోతుంది అనమాట. ఫుల్ HD+ రెజల్యూషన్ 1080p 8:24 36 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. IP53 రెజల్యూషన్. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటే IP53 రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే XOS 14తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇవి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనమాట బై. సో ఓవరాల్గా డీసెంట్ ఉంది బై. మన వాళ్ళు చాలా పోటీ అయితే పడాల్సి వస్తుంది అన్నమాట ఈ ప్రైస్ కార్డ్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు పర్లేదు, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోండి బై. మోస్ట్లీ అయితే నేనైతే రికమెండ్ చేయనట్టు అయితే నా ఒపీనియన్ అనేది చెప్తున్నా. పర్లేదు, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదంటే ఇట్లా ఈ ప్రైస్ ప్యాటర్న్స్ ఇంకొంచెం బెటర్ స్పెక్స్తో పాటు వేరే బ్రాండ్స్లో ఇంకొంచెం మంచి స్మార్ట్ ఫోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చెక్ చేసుకొని కంపేర్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే చేయండి. ఫైనల్గా నా ఒపీనియన్ అయితే చెప్పేసినాను. అండ్ మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ గురించి? కొంటారా, కొన్నారా? మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.